హాయ్ వివర్స్, నేను మీ యాంకర్ నవ్య. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి తల్లిదండ్రుల సంబంధాల కోసం చూస్తున్నారు కదండి. అలా ఆలోచించే తల్లిదండ్రుల కోసం మేము ఈ రోజు బ్రాహ్మణ్స్ అమ్మాయిలను అయితే మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాము. మరి దీంట్లో అమ్మాయి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ బయోడేటా ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు ఎలాంటి అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుస్తాయి. మరి బ్రాహ్మణ్స్ అమ్మాయిల గురించి తీసుకొచ్చాం కాబట్టి మొదటగా ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి అనేది మన జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు బ్రాహ్మణ్స్ నుండి అమ్మాయిల యొక్క బయోడేటాస్ అయితే తీసుకొచ్చాము. అందులో మొదటి అమ్మాయి యొక్క బయోడేటా 19/10/1994. హైట్ 5.6 ఉంటారు. అమ్మాయి బి ఫార్మసీ చేసింది, ఎడ్యుకేషన్. ఈ అమ్మాయి ఓన్ గా బిజినెస్ చేస్తుంది, మెడికల్ ఏజెన్సీ నడిపిస్తుంది. ఈ అమ్మాయి ఈ సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీలో ఉందండి. వీళ్ళది వచ్చేసి నిజామాబాద్. ఈ అమ్మాయి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ నిజామాబాద్ చుట్టుపక్కల అయినా పర్వాలేదు, తెలంగాణలో మాత్రమే బ్రాహ్మణ్స్ లలో చూస్తున్నారు. అలా బ్రాహ్మణ్స్ లో వెల్ సెటిల్ అయిన అబ్బాయి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. బ్రాహ్మణ్ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి ఈ అమ్మాయి బయోడేటా అనేది. మరి దీని గురించి మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మరి బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది మన జ్యోతి మేడం మరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. మరో అమ్మాయి యొక్క డీటెయిల్స్. ఈ అమ్మాయి లేట్ మ్యాచ్ అండి, గవర్నమెంట్ టీచరు. ఈ అమ్మాయి యొక్క బయోడేటా 13/7/1980. అందుకనే లేట్ మ్యాచ్ అని చెప్పానండి. ఈ అమ్మాయి యొక్క హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బీఈడీ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ గవర్నమెంట్ టీచర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 50,000 సంపాదిస్తుంది ఈ అమ్మాయి వాళ్ళది భీమవరం అండి, ఆంధ్ర సంబంధం. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా బ్రాహ్మణ్స్ లో గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు. గవర్నమెంట్ జాబ్లలో ఎవరైనా బ్రాహ్మణ్స్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. బ్రాహ్మణ్స్ గవర్నమెంట్ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్. మరి వీళ్ళు ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అమ్మాయిని మీరు కోరుకుంటున్నట్లయితే మరి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేసేయండి. మరి బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో మరొక అమ్మాయిని తీసుకొచ్చారండి. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది, ఎడ్యుకేషన్ ఏంటి, జాబ్ చేస్తుందా చేయట్లేదా అనేది జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, ప్రైవేట్ జాబ్. ఈ అమ్మాయి యొక్క పూర్తి వివరాలు. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 19/5/1992. హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ పిహెచ్డి చేసింది. ఈ అమ్మాయి జాబ్ ప్రైవేట్ గా చేస్తుంది. నెలకు 35,000 శాలరీ వస్తుంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ శంషాబాద్ అండి. ఈ అమ్మాయి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళు, అది కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిన బ్రాహ్మణ్స్ వాళ్ళని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా బ్రాహ్మణ్స్ లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నారు కదండి ఈ అమ్మాయిది. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కోరుకుంటున్నట్లయితే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మరి అదే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి మేము మరొక అమ్మాయిని తీసుకొచ్చాము. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది మన జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. నేను ఈ రోజు ప్రేక్షకులందరి కోసం లెక్చరర్ గా జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 12/2/1990. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేశారు. ఈ అమ్మాయి లెక్చరర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 70,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయిది మణికొండ, హైదరాబాద్ అండి. ఈ అమ్మాయి వల్ల రిక్వైర్మెంట్ ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన బ్రాహ్మణ్స్ వాళ్ళని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా వెల్ సెటిల్ అయి ఉండాలి. వీళ్ళు గిఫ్ట్ బాగానే ఇస్తారు. అదే విధంగా సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, బ్రాహ్మణ్స్ లో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా బ్రాహ్మణ్స్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, జాబ్ చేస్తుందా చేయట్లేదా అనే పూర్తి వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. జాబ్ చేసే అమ్మాయినే తీసుకొచ్చాను, అది కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25/9/1999. హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేసింది ఈ అమ్మాయి.
సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 6 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళది వచ్చేసి రాజమండ్రి అండి. ఆంధ్ర అమ్మాయి. ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలి మేడం, అది కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఆంధ్ర సంబంధాలు హైదరాబాద్ లో సెటిల్ అయి ఉంటే అబ్బాయిలు, బ్రాహ్మణ్స్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి పూర్తి వివరాలు ఏంటి అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 15/4/1999. 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ BSc చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 40,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది సూర్యాపేట అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ సూర్యాపేట చుట్టుపక్కల అయినా పర్వాలేదు. అమ్మాయి జాబ్ చేసేది హైదరాబాద్ లో కాబట్టి హైదరాబాద్ లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్వాలేదు మేడం, కానీ బ్రాహ్మణ్స్ లో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ వాళ్ళైతే మరీ మంచిది అండి అనేసి చూస్తున్నారు. ఎవరైనా సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న, హైదరాబాద్ లో ఉన్న బ్రాహ్మణ్స్ అబ్బాయిలు ఉంటే, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నారు కదండి, ఇప్పటి వరకు బ్రాహ్మణ్స్ అమ్మాయిల బయోడేటాస్ గురించి, వాళ్ళు చేసే జాబ్ల గురించి, వాళ్ళు కోరుకుంటున్న అబ్బాయిల గురించి. ఇలా ఎవరైనా ఆలోచించే వాళ్ళు మీకు కావాలి అని కోరుకుంటున్నట్లయితే, మీరు బ్రాహ్మణ్స్ అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మీరు ఇలాంటి ప్రతిరోజు అప్డేట్స్ వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.